వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా కర్నూలులో మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నేటి సమాజంలో డయాబెటిక్ పెరిగిపోతోందని ప్రతి ఒక్కరూ జీవన శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నమస్కారం. మరి ఈరోజు వరల్డ్ డయాబెటిస్ డే, ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం. మరి నవంబర్ 14వ తేదీ ఇన్సులిన్ కనుక్కున్నటువంటి బెంటింగ్ అండ్ బెస్ట్. మరి బెంటింగ్ గారి బర్త్డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనము వరల్డ్ డయాబెటిస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి ఈరోజు ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డయాబెటిస్ పేషెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నారు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్ని బట్టి. మరి ముఖ్యంగా భారతదేశంలో ఈ డయాబెటిస్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు ప్రతి 10 మందిలో ఒకరు డయాబెటిస్ పేషెంట్స్ ఉన్నారు. 10 మంది డయాబెటిక్స్లో కేవలం 5 మందికి మాత్రమే డయాగ్నోసిస్ జరుగుతూ ఉంది. అంటే కేవలం 50% డయాబెటిస్ పేషెంట్స్ మాత్రమే తమకు డయాబెటిస్ ఉందని తెలుసుకోగలుగుతున్నారు. దాదాపు 50% ఆఫ్ పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతూ కాంప్లికేషన్స్ ద్వారా చాలా ఆలస్యంగా ప్రజెంట్ అవుతున్నారు. ఈ సంఖ్య గ్రామాల్లో మర్యాదికంగా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న వారికి ఈ షుగర్ సంబంధించినటువంటి జబ్బు ఉన్నట్టుగా వారికి తెలియదు. ఎందుకంటే షుగర్ మరీ పడిపోతేనో మరీ ఎక్కువగా ఉంటేనే తప్ప ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు తెలియదు. కాబట్టి ఈ రక్త పరీక్షలు చేయించుకోకపోవటాన్ని బట్టి చాలామంది తమకు షుగర్ ఉన్నట్టుగా తెలియకుండా లేట్ కాంప్లికేషన్స్లో ప్రజెంట్ అయిపోతున్నారు. దీన్ని బట్టి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మంది మరి రోజు చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇన్సిడెంట్స్ చాలా హైగా ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 1,10,00,000 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్టుగా మరి సెన్సెస్ చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మరి మన కర్నూలు పట్టణంలో ప్రజల మధ్యలో ఈ యొక్క అవగాహన తీసుకురావాలని, డయాబెటీస్ ఉందని మరి తెలుసుకోవడానికి ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవడం తప్ప వేరే విధానం ఏది లేదు. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉన్నా లేకపోయినా సంవత్సరం ఒకసారి మరి షుగర్ టెస్ట్ చేసుకుంటే ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు చాలా సులభంగా బయటపడతాయి. దీనికి అయ్యే ఖర్చు కేవలం 40 రూపాయల నుంచి 40 రూపాయలు మాత్రమే. ఆ అవగాహన లేకపోవడాన్ని బట్టి చాలామంది ఈ షుగర్ వ్యాధి లక్షణాలను కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి మరి ఈ అవగాహనను ప్రజల మధ్య తీసుకెళ్లాలని మౌర్య హాస్పిటల్ తరఫున, అదేవిధంగా మౌలానా ఆజాద్ నర్సింగ్ స్కూల్ తరఫున ఈ అవగాహన సదస్సు జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, 40 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ఏ లక్షణాలు లేకపోయినా, ఇంట్లో ఎవరైనా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నా ఉండకపోయినా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా షుగర్ వ్యాధికి సంబంధించి రక్త పరీక్ష మరి యూరిన్ టెస్ట్ చేసుకున్నట్టయితే ఈ వ్యాధిని మనం తెలుసుకోవచ్చు. ఎవరు షుగర్ వ్యాధి వల్ల చనిపోరు, కానీ షుగర్ వ్యాధిని సరిగా ట్రీట్ చేసుకోకపోవడం వల్ల మాత్రమే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి మందులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఉన్నాయి. మరి కాబట్టి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మరి డయాబెటీస్ డాక్టర్స్ దగ్గర మరి మనం చూపించుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ వసీం. మేము మౌర్య హాస్పిటల్ నుంచి ఈరోజు మరియు మౌలానా ఆజాద్ కాలేజ్ సౌజన్యంతో వరల్డ్ డయాబెటీస్ డే రోజు అవేర్నెస్, ప్రజల అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన గణాంకాలు చూసుకుంటే మనకి 12 నుంచి 15 కోట్ల మంది ఇండియాలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గణాంకాలు చెప్తా ఉన్నాయి. సో ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి 10 మందిలో ఒకరు షుగర్ బారిన పడుతూ ఉన్నారు. కానీ చాలామంది ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు అన్నమాట, కానీ పాటించరు. సో మనకి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే అవుతుందో మనం ఈ వ్యాధిని స్టార్టింగ్లోనే దీన్ని అంటే క్యూర్ అనేది లేదు, కంట్రోల్ మాత్రమే చేయగలం. సో అలా కంట్రోల్ చేసుకోవడం వల్ల మన కిడ్నీలు కానీ, కంటి సమస్యలు కానీ, రెటినోపతి కానీ, తర్వాత గుండె సమస్యలు కానీ ఇవన్నీ మనం నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఈ కాలంలో షుగర్ కూడా ఎందుకు ఎక్కువ అవుతూ ఉంటే అధిక బరువు. ఆ అధిక బరువు కారణాలు మనకి ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అధిక మోతాదులో షుగరు, తర్వాత ఆయిల్ ఐటమ్స్, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్, మైదా ఐటమ్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల అధిక బరువు అవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అయ్యి షుగర్ రావడం జరుగుతూ ఉంది. తద్వారా మిగతా రోగాలన్నీ కూడా క్యాన్సర్ కానీ, మనకి కంటి జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ ఎక్కువ అవుతున్నాయి. సో మీ మీడియా మాధ్యంగా మేము ప్రజలకు కానీ, తర్వాత మా డాక్టర్స్ని కూడా సో ఫస్ట్ మేము ఆరోగ్యంగా ఉండి మీ అందరికీ కూడా ఆరోగ్యం గురించి చెప్పడానికి ఇదవుతూ ఉంది. సో ఫస్ట్ మా డాక్టర్స్లో కూడా అవేర్నెస్ కల్పించడానికి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్బీయింగ్. సో ఫస్ట్ మనం ఫ్యామిలీ మనం బాగుండాలి. సో మన ఫ్యామిలీని కూడా బాగుంచుకోవాలనేసి, మనం బాగుండాలి, అందులో నలుగురు బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతూ ఉంది. సో ఈ
రిక్వెస్ట్ యూ టు స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ.